కార్డ్ అనేది ప్రాథమిక క్రెడిట్ కార్డ్ హోల్డర్ యొక్క సన్నిహిత కుటుంబ సభ్యులకు అందించే ప్రత్యేక హక్కు. యాడ్ ఆన్ కార్డ్ ప్రైమరీ క్రెడిట్ కార్డ్ హోల్డర్ ఫీచర్స్ తోనే వస్తుంది. వీటిని సన్నిహిత కుటుంబ సభ్యుడు పొందవచ్చు. ఇవి ప్రాథమిక క్రెడిట్ కార్డుతో జారీ చేయబడిన అదనపు క్రెడిట్ కార్డ్స్. వాటిని సప్లిమెంటరీ లేదా సెకండరీ కార్డులుగా కూడా పిలుస్తారు. యాడ్ ఆన్ క్రెడిట్ కార్డుల వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు ఉంటాయి. వాటిని ఎలా వాడుతున్నామనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. ప్రైమరీ క్రెడిట్ కార్డు ప్రయోజనాలను కుటుంబంలోని ఇతర సభ్యులకు అందించేందుకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. క్రెడిట్ స్కోర్ ని మెరుగుపరుచుకోవచ్చు. ఇంట్లో జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులకు ఉండే అర్హతలు క్రెడిట్ కార్డు పొందడానికి సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు ఈ యాడ్ ఆన్ కార్డులు ఉపయోగకరంగా ఉంటాయి. ఒకరికి క్రెడిట్ కార్డు ఉంటే దాని ఆధారంగా ఇతరులకు కార్డులు జారీ చేస్తారు. ఇంట్లో నిత్యావసరాలు, అత్యవసర ఖర్చులకు వాటిని వాడుకోవచ్చు. అలాగే వారి క్రెడిట్ హిస్టరీని మెరుగుపరుచుకోవచ్చు. యాడ్ ఆన్ క్రెడిట్ కార్డులు తీసుకునే వారికి కొన్ని సంస్థలు అధిక ప్రయోజనాలను ఆఫర్ చేస్తూ ఉంటాయి. క్రెడిట్ పరిమితి పెంచడం, అధిక రివార్డు పాయింట్స్ వంటి లాభాలుంటాయి. అలాగే ప్రైమరీ కార్డుపై ఉండే ప్రయోజనాలన్నీ యాడ్ ఆన్లకు వర్తింపచేస్తారు. ఫలితంగా వాటిని ఉపయోగించే వారు క్యాష్ బ్యాక్, రాయితీలు, రివార్డు పాయింట్స్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. ప్రైమరీ కార్డుదారులకు యాడ్ ఆన్ కార్డులతో చేస్తున్న ఖర్చులను పర్యవేక్షించే వెసులుబాటు ఉంటుంది. ఫలితంగా ఇంట్లో వాళ్ల వ్యయాలపై పరిమితి విధించి కార్డు దుర్వినియోగాన్ని అరికట్టొచ్చు. ఈ కార్డుల బిల్లు చెల్లింపులకు ప్రైమరీ కార్డు హోల్డరే బాధ్యుడు. యాడ్ ఆన్ కార్డు వాడుతున్న వారు వాటిని మాత్రం దుర్వినియోగం చేసినా ఆ ప్రభావం ప్రైమరీ కార్డు ఉపయోగిస్తున్న వారిపై ఉంటుంది. వారి క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. బకాయిలు పేరుకుపోయినా, ఎగవేతలు నమోదైనా అది ప్రైమరీ కార్డుదారుడి రుణ అర్హతలను దెబ్బతీస్తుంది.